మనం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పనా? మనకి బ్రహ్మముహూర్తంలో అన్ని కష్టాలకి ఏకైక పరిష్కారం ఏంటి అంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం. చూసారా, చందమామ కూడా అర్ధచంద్రాకారంలో ఎంత బాగున్నాడో. మనం జీవితంలో అప్పుడప్పుడు మనం ఊహించని తుఫాన్లు ఎదురవుతాయి. ఎంత నిజాయితీగా బతికినా ఎవరికి ఎలాంటి అపకారం చేయకపోయినా కష్టాలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి కదా. చేసిన అప్పులు తీరక, చేసే పనుల్లో విజయం దక్కక, ఇంట్లో మనశ్శాంతి కరువై అనారోగ్యాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. నాకు మాత్రమే ఇలా జరుగుతుంది ఎందుకు అనిపిస్తుంది. దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. కానీ సనాతన ధర్మంలో ప్రతి కష్టానికి ఒక పరిష్కారం దాగుందండి. మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, కర్మఫలం మనం వెంటాడుతున్నప్పుడు ఆ కర్మని సైతం మార్చగల అద్భుతమైన సమయం ఒకటి ఉంటుంది. అదే బ్రహ్మముహూర్తం. అసలు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కష్టాలు ఎలా దూరం అవుతాయి? ఒక కుటుంబంలో అంతులేని దరిద్రం నుండి, అవమానాల నుండి ఆ బ్రహ్మముహూర్తం శక్తితో ఎలా బయటపడుతుంది? ఉదయాన్నే నిద్రలేక ఇబ్బంది పడేవాళ్ళు ఏ నియమాలు పాటించాలి? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి. బ్రహ్మముహూర్తంలో మనం ఎందుకు నిద్రలేవాలో నేను చెప్తున్నాను అనమాట. ఇదివరకు పూర్వం హిమాలయ పర్వత శ్రేణిలో దట్టమైన అరణ్యాల మధ్య ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉండేదంట. అది వందలాది మంది శిష్యులకి జ్ఞానబోధ చేసి ఒక గొప్ప వృద్ధ సాధువు అనేవాడు ఉండేవాడు. ఆయన ముఖంలో సూర్య తేజస్సు, మాటల్లో వేదానుసారం ఉట్టిపడుతూ ఉండేది. ఆయన బ్రహ్మముహూర్తం సమయంలో ఆయన తన శిష్యులకి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తాడంట. ఒక ఆశ్రమంలో ఉదయం పూట ప్రార్థనలు పూర్తయిన తర్వాత రామకృష్ణ అనే ఒక శిష్యుడు లేచి గురువుగారుకి నమస్కరించుకునేవాడంట. గురుదేవో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని, ఆ సమయంలో దైవ ప్రార్థన చెయ్యాలి, మీలాంటి మహానుభావులు చెబుతూ ఉంటారు అని ఆ గురువు చెప్పేవాడంట. కానీ పాపాంచిక జీవితంలో ఎన్నో కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు సతమతమయ్యే సాధారణ గృహస్థులకి ఈ బ్రహ్మముహూర్తం నిజంగా చాలా సహాయపడుతుందండి. కేవలం ఉదయాన్నే లేచినంత మాత్రాన వారి కష్టాలు ఎలా తీరిపోతాయి అని అనుకోమాకండి. నేను చెప్పేది ఒక్కసారేనండి. అప్పుడు ఆ గురువు గారు చిరునవ్వు నవ్వి అని అడిగాడంట ఒక శిష్యులు. తన శిష్యులను కూర్చోమని సైగ చేసి ఒక అద్భుతమైన కథ చెప్పడం ప్రారంభించాడనమాట. నాయన రామకృష్ణ, సమస్త విశ్వం యొక్క శక్తి కేంద్రీకృతమయ్యే సమయమే బ్రహ్మముహూర్తం. ఇది అర్థం కావాలి అంటే మీకు విద్యాపురంలో నివసించిన మాధవ అనే వ్యక్తి జీవిత కథని చెప్పాలి అని గురువుగారు మొదలుపెట్టారంట. మాధవ చాలా ధర్మాత్ముడు. అతని భార్య జానకి, ఇద్దరు చిన్నపిల్లలు ఊర్లో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా నిత్యం దైవారాధన చేసుకుంటూ సంతోషంగా జీవించేవారంట. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మాధవ జీవితంలో జాతక గ్రహస్థితుల ప్రకారం ఏలినాటి శని ప్రభావం వల్లనే ఏదో గత జన్మల కర్మఫలం వల్ల వారి జీవితంలో ఊహించని ఉపద్రవాలు ముంచుకొచ్చాయన్నమాట. ఒక రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మాధవ వ్యాపారం పూర్తిగా కాలి బూడిదైపోయింది. 10 రూపాయలు సంపాదించే మార్గం మూసుకుపోయింది. వ్యాపారం కోసం చేసిన అప్పులు తుడిచిపెట్టుకుని పోయాయన్నమాట. అప్పుల వల్ల ఒత్తిడి పెరిగిపోయింది. చెప్పేది అర్థమవుతుందా అండి? ఎందుకు మనం బ్రహ్మముహూర్తం లేసి నిద్రలేవటం మనకి ఉపయోగమో? ఇవన్నీ బాధలు ఎవరికైనా సహజం అనమాట. అవన్నీ తీరాలంటే వాళ్ళు ఎంతో గౌరవంగా బతికిన కుటుంబం అంట. మళ్ళీ దానికి తోడు అతని భార్య జానకి అంతుపట్టని అనారోగ్యం బారిన పడిందనమాట. వైద్యులకు కూడా ఎంత ఖర్చు పెట్టినా వ్యాధి నయం కాలేదు. సొంత బంధువులు, స్నేహితులు కూడా వారిని చూసి ముఖం చాటేశారు. పిల్లలకి కనీసం పూట కూడా గడవని పరిస్థితి. రాత్రంతా కన్నీళ్ళు, పగలతా అవమానాలు. దేవుడిపై భారం వేసి గుడికి వెళ్తే అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైందంట. నిరాశ ఎంతలా ఆవహించిందంటే ఇక ఈ జీవితం చాలు అని ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకునే స్థాయికి వెళ్ళిపోయారనమాట. అలాంటి ప్రాణ సంకటం ఎదురైన రోజు రాత్రి మాధవ కన్నీటితో గ్రామ శివాలయంలో ఉన్న ఒక పాడుబడిన శివాలయంకి వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక సంచార యోగి మాధవాన్ని చూసి ఆ యోగి ముఖంలో చెప్పలేనంత ప్రశాంతత ఉంది. ఏంటండి
నీ కన్నీళ్లు తుడుచుకుంటూ తను దీన పరిస్థితిని, అప్పుల బాధని, తన కుటుంబాన్ని, పడుతున్న నరకాన్ని ఆ యోగికి వివరించాడు. అప్పుడు ఆ యోగి మాధవ భుజం తట్టి, నాయన, కాలం ఎవరినీ వదిలిపెట్టదు, కానీ భగవంతుని ఎంతటి కరుణామయుడు అంటే మన తలరాతని మనమే తిరిగి రాసుకోవడమే. ప్రతిరోజు మనం ఒక అవకాశాన్ని ఇస్తాడు. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు దేవుడు తలుపులు మాత్రమే తెరిచి ఉంటాయి. ఎప్పటి నుండి నువ్వు ఉదయం బ్రహ్మముహూర్తం అనగా 4 గంటల నుంచి 6 గంటల లోపు నిద్రలేచి నీ కష్టాల గురించి ఆలోచించకుండా కేవలం నీ విశ్వశక్తికి కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రశాంతంగా ఆ ఏకాంత సమయంలో నీ లక్ష్యాన్ని నిర్దేశించుకో. నీ అప్పులు ఎలా తీర్చాలి, నీ కుటుంబం ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించు. ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి సంకల్పానికి విశ్వం తన శక్తిని జోడిస్తుంది అని చెప్పాడు. ఆ యోగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత ఆ యోగి చెప్పిన మాటలిని మాధవకు కొత్త ఆశ వచ్చింది. మరుసటి రోజు నుంచి ఉదయం 4 గంటలకి లేవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మానసిక ఒత్తిడి, నిరాశ వల్ల రాత్రంతా నిద్ర పట్టేది కాదు. ఉదయం లేవలేకపోయేవాడు. ఎలాగైనా బద్ధకాన్ని వదిలిపెట్టి తీరాలి, ఈ 4 గంటలకి లేచి తీరాలని ఆ యోగి చెప్పిన కొన్ని నియమాలు తన జీవితంలో భాగం చేసుకోవాలని రాత్రిపూట భారీ భోజనం మానేసి కేవలం తేలిగ్గా జీర్ణమయ్యే స్వచ్ఛమైన శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రారంభించాడనమాట. దీనివల్ల శరీరం తేలికపడి ఉదయం తొందరగా నిద్ర లేవడానికి సహాయపడుతుందన్నమాట. ఇలా ప్రతి ఉదయం అలా చేసేదలికి నిద్రమొత్తిని వదిలించుకోవడం, 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగేవాడనమాట. ఇది అతని లోపల అవయవాలను తక్షణమే మేలుకొంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి నిద్రలేచి చల్లటి నీళ్లతో స్నానం చేసి దీపం వెలిగించి ఆదిత్య హృదయం పఠించేవాడు. బ్రహ్మముహూర్తంలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ అతని మెదడుని చురుగ్గా మార్చిందనమాట. భయం, నిరాశ స్థానంలో ఆత్మవిశ్వాసం రావడం మొదలైంది. పూర్తయిన తర్వాత ఆ ప్రశాంతత వాతావరణంలో తన వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించేవాడు. అతని బుద్ధి అసాధారణంగా పనిచేయడం మొదలైంది. మిగతా ప్రపంచం నిద్రలేచే సమయానికి మాధవ తన రోజువారీ ప్లాన్ అంతా పూర్తి చేసుకునేవాడు. ఆ ఉదయం పూట వచ్చే పాజిటివ్ ఎనర్జీతో బయటికి వెళ్ళి ధైర్యంగా అప్పుల వాళ్ళతో మాట్లాడేవాడు. వారికి కొంత సమయం వాడికి ఒప్పించేవాడు. తన పాత పరిచయాలని ఉపయోగించి ఒక చిన్న పని ప్రారంభించాడు. బ్రహ్మముహూర్తంలో చేసే సంకల్పం వృధా పోదు కదా. మెల్లమెల్లగా అతని వ్యాపారం పుంజుకుని అతని భార్య ఆరోగ్యం కూడా సరయ్యి మెల్లమెల్లగా వైద్యం దొరికిందనమాట. ఆమె కోలుకుంది. కొన్ని సంవత్సరాలకి మాధవ తన అప్పులన్నీ తీర్చేసుకుని కాకుండా ఆ ఊరిలో ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎలిగాడు. ఎవరైతే అతని ముఖం చూసి తన్ని చేదరించుకోవటం, ఉమ్మేసి సలహాల కోసం ఇచ్చేశారో వాళ్ళే తన సలహాల కోసం ఇంటికి రావడం ప్రారంభించారు. ఇదంతా కేవలం బ్రహ్మముహూర్తం అనే ఒక అద్భుతమైన అలవాటు తెచ్చిన మార్పు. ఈ కథని విన్న శిష్యులందరూ కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి వెలుగుతుందనమాట. అప్పుడు ఆ గురువు గారు అన్నారు రామకృష్ణ వైపు చూసి, ఇదంతా రామకృష్ణ అనే శిష్యుకి బోధిస్తున్నాడు కదా గురువుగారు, ఎందుకంటే బ్రహ్మముహూర్తానికి ఉన్న గొప్పతనం గురించి చెప్తున్నాడనమాట. అప్పుడు ఆ కళ్ళల్లో అద్భుతమైన కాంతి కనిపించింది ఆ రామకృష్ణ వైపు చూడంగానే. చూసావా నాయన, బ్రహ్మముహూర్తం అంటే కేవలం ఒక సమయం కాదు, అది మనలో శక్తులను నిద్రలేపే అద్భుత గడియ. రోజంతా మనం ఎన్నో ఆలోచనలతో, నెగిటివ్ విషయాలతో నిండిపోయి ఉంటుంది. కానీ తెల్లవారుజామున మనసు ఒక స్వచ్ఛమైన ఖాళీ పలకలా మారుతుంది. ఈ సమయంలో మీరు భగవంతుని నామస్మరించిన లేదా మీ స్వచ్ఛమైన ఖాళీ పలకల కష్టాలు తీరడానికి దారులు వెతుక్కుని ఏకాగ్రత అపారంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టాలు మీకు రాకుండా ఉంటాయి అన్నమాట. ప్రతికూల శక్తులు నిద్రపోతుంటాయి. కేవలం దైవశక్తులు మాత్రమే భూమిపై సంచరిస్తాయి. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తాన్ని ఆశ్రయించాలి. శిష్యుల్లో ఒకరు లేచి, గురుదేవా, వినడానికి ఇది చాలా అద్భుతంగా ఉంది, కానీ సాధారణ మనుషులు ఈ సమయంలో బద్ధకాన్ని వదిలి ఎలా నిద్ర లేవాలి, దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడగగా గురువుగారు ఇలా బదిలిచ్చారనమాట. ఖచ్చితంగా ఉన్నాయి నాయన. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలంటే కేవలం అలారం ఉంటే సరిపోదు. మన శరీరంలో, మనసులో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏంటంటే
మొదట ఉన్ రాత్రిపూట భారీ భోజనం చేయడం, ముఖ్యంగా మాంసాహారం లేదా మసాలా వస్తువులు ఇవన్నీ మనం తినకూడదనమాట. వీటి తినడం వల్ల తమో గుణం పెరుగుతుంది. శరీరంలో ఆహారం జీర్ణం చేసుకోవడానికి సమయం పడుతుందన్నమాట. ఇది తగిన సమయం పడుతుంది కాబట్టి మనకు సూర్యాస్తమం తర్వాత ఎల్లప్పుడూ తేలిగ్గా ఉండే ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో శాకాహారాన్ని, అప్పుడే మనకి ఒక నిద్రపోయే ముందు ఒక గోరువెచ్చని గ్లాస్తో వేడి నీళ్ళు తాగి పడుకుంటే మనకు పొట్ట తేలిగ్గా ఉంటుంది, శరీరం ఉదయం హుషారుగా ఉంటుంది, మనం హుషారుగా నిద్ర లేవచ్చు అనమాట. ఇక రెండవది, నిద్రపోయే ముందు ఫోన్లు చూడటం లేదా పనికిమాలిన వార్తలు చూడటం మానేయాలి. ఉదయం నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి లేస్తున్నా అని బలంగా అనుకుని నిద్రపోండి. ఎందుకంటే అలా చేయటం వల్లే మనకి ఏదైనా ఒక సంకల్పం మనలో ఉండటం వల్లే మనకి ఇలా జరుగుతుందంట. ఇక మూడవది, ఉదయం కళ్ళు లేవగానే ముందు పడుకోవాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు వెంటనే మంచం దిగి మీ మొహంపై చల్లటి నీళ్లు కనుక మీ మొహాన చల్లుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇది శరీరంలో అవయవాలన్నిటినీ తక్షణమే మేలుకొలుపుతుంది. ఇక దాన్ని ముగిస్తూ గురువుగారు, నాయన, సూర్యుడు ప్రతిరోజు మనల్ని నిద్రలేపుతాడు. కాలం మన సాధారణ మనుషుల్లాగే మిగిలిపోతున్నాం. ఏ రోజైతే మనం సూర్యుని కంటే ముందు నిద్రలేచి ఆ సూర్యభగవానికి స్వాగతం పలుకుతామో ఆ రోజే మనం అదృష్ట తలుపులు తెలుసుకుంటాయి. సర్వేజన సుఖినో భవంతు అంటూ తన బోధనని ముగిచ్చాడనమాట. దీన్ని బట్టి మీరు నన్ను చాలామంది ఈ కథ అంతా నేను ఎందుకు చెప్పానంటే, తెల్లవారుజామునే ఎందుకు నిద్రలేసి పూజ చేస్తున్నారు అని అడుగుతున్నారు. కొంతమంది అయితే ఏంది వీడియో కోసం అంటున్నారు. నేను వీడియో కోసం అయితే కాదు, నేను యూట్యూబ్ పెట్టి 7-8 నెలలే అయ్యిందండి. కానీ నాకు పెళ్ళయి 18 సంవత్సరాలు అయింది. నాకు ఫస్ట్ నుంచి కూడా ఏ పండగలు వచ్చినా, ఏ స్పెషల్ డేలు వచ్చినా, ప్రతిరోజు పూజ అయినా నాకు పొద్దున్నే 6ంటికి పూజ అవటమే నాకు ఇష్టం అనమాట. నాకంటే ఈ బ్రహ్మముహూర్తంలో లేసి, అప్పుడు తెలియదు నాకు బ్రహ్మముహూర్తంలో లేసి పూజ చేస్తే మంచి జరిగిద్ది అనే విషయం నాకు అప్పుడు తెలీదు. కానీ నేను తెల్లారిపాటికి పూజ అయిపోతే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ పిల్లలు నిద్రలేసాక వాళ్ళ పనులు చూసుకోవచ్చు. ఇంట్లో వంట, వాళ్ళ బాక్సులు ఉంటాయి కదా, ముందే మనం పూజ చేసుకోవాలని చెప్పి నేనైతే నాకు శుక్రవారం అయినా శనివారం అయినా, మరి శుక్రవారం అంటే శుక్రవారం కాదక్క అంటారేమో, నాకు పలకటం రాదండి. నాకున్న లోపాన్ని మీకు చెప్తున్నాను. నాకు పలకటం అనేది రాదు. అందుకే నేను శుక్రవారం అని మీకు వినిపిస్తుంది అనమాట. ఏమనుకోమాకండి. ఏంటంటే ఏది ఉంటే అదే చెప్పాలి కాబట్టి అందుకే నేను చెబుతున్నాను. నాకు శుక్రవారం అని పలకటం రాదు. నేను ప్రతిరోజు కూడా 6ంటికే పూజ అంతా కంప్లీట్ చేసుకుంటానండి. ఎందుకంటే నాకు అప్పుడు లేచి పూజ చేసుకోవడమే ఇష్టం అనమాట. నాకు ఈ విషయం తెలిసాక బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల అనేది నిజమేనండి. పొద్దున్నే కనుక నేను నిద్ర లేస్తే ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. ఎప్పుడైతే నేను బద్దకిచ్చి ఎప్పుడైనా 7-8ంటికి నిద్రలేస్తే పిల్లలకి సెలవు ఇచ్చారుగా కాసేపు పడుకుందామని, ఆ రోజంతా ఏదో తెలియని బద్ధకంగా అసలు ఏ పని చేయాలన్నా ఇప్పుడు కాదులే తర్వాత చేద్దామని అనిపించిద్ది అనమాట. మనకి ఇలా బ్రహ్మముహూర్తం అనేది దేవతలు తలుపులు, మనం అందరం నిద్రపోయినా దేవుడు కూడా ఎప్పుడు తెరిచే ఉంటుంది అంటారు కదా, దేవతలు తిరిగే సమయం అనమాట. ఈ సమయంలో కనుక మనం పూజ చేసినా, మనం ఏ సంకల్పాన్ని మొదలుపెట్టినా అది విజయం జరిగిద్దనే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మనం పనులన్నీ పూర్తి చేసుకోవాలి అని మనకి ఊరినే చెప్పలేదండి పెద్దలు. ఈరోజు నేను శుక్రవారం అని చెప్పేసి అమ్మవారికి సేమియా పాయసం చేసుకుని నేను చూపించాను కదా మీకు ఫస్ట్లోనే, 4 గంటలకల్లా నిద్రలేసి అమ్మవారికి పూజ అయితే చేసుకుని, కుంకుమ పూజ చేసుకుని, సేమియా పాయసం నైవేద్యంగా పెట్టి అట్లాగే తాంబూలం సమర్పించి అమ్మవారికి నైవేద్యం అయితే నివేదన చేశానన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి ధూపం అయితే వేసుకుని పూజ అంతా ఇట్లా కంప్లీట్ చేసుకున్నానండి. మనం పోనీ రోజు లెగవకపోయినా కూడా శుక్రవారం మీరు పూజ చేసుకునేటప్పుడు, మంగళవారం, శనివారం ఈ 3 రోజులైనా సరే మనం కావాలంటే మధ్యాహ్నం అయినా పడుకోవచ్చండి. ఒక 2 గంటలు ముందు లేస్తే మనకి పని తేలిగ్గా అవుతుంది, అటు పూజ కూడా అయిపోద్ది అనమాట. 2 రోజులు మనం లెగవలేమా చెప్పండి? ఒక్కసారి ఆలోచించుకోండి. లెగవాలి అన్న సంకల్పం ముందు పెట్టుకుంటే మనం ఎప్పుడైనా లెగవచ్చండి. ఏదైనా సరే మనకి మంచి జరగాలి, మన ఇంట్లో అందరూ బాగుండాలి,
మనతో పాటు మన పక్కన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడే దేవుడు మనకి మంచి చేస్తాడనమాట. నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. 6 అయ్యేలోపు నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోద్దండి. నేను పూజ చేసినాక బయటికి వెళ్ళి చూస్తే అప్పుడు సూర్యుడు గర్భంలో నుంచి వచ్చిన శిశువల్లే కనిపిస్తాడనమాట. నాకు ఎంత సంతోషంగానో ఉంటుంది. నాకు ఎక్కువ శాతం పొద్దున్నే పూజ చేయటమే నాకు ఎంత కలిసి వచ్చిందనేది, ఎంత సంపాదించామనేది, ఎంత ఇదన్నది పక్కన పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనైనా విజయం కలిగిద్ది. అది ముందు మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని బ్రహ్మముహూర్తంలో లేచి చేయడం వల్ల మనకు కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదండి. కాకపోతే ఆ సమయంలో లేయటం వల్ల మన ఆలోచనలు మంచిగా వస్తాయి అని, అందుకే తెల్లవారుజామున లేచి చదివితే బుర్రకెక్కిద్ది. తెల్లవారుజామున చదవండి అని పిల్లలకు కూడా ఎందుకు చెప్తారంటే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో లేచి చదవండి అని చెప్పేసి చెబుతారనమాట. ప్రతిదానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. సైన్స్ పరంగా అయినా దైవ పరంగా అయినా ఆలోచిస్తే ప్రతి ఒక్కటి మనకు మంచిదే. మన కర్మానుసారం మనం మార్చుకునే శక్తి మనం చేసే పనులకు ఉంటుంది అన్నది చాలా నిజం అనమాట. నేను చెప్పింది నిజమో కాదో మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆ దేవుణ్ణి, అమ్మవారిని అందరినీ కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్క అందరూ పిల్లా పాపలతో చల్లగా ఉండాలండి. నేను ఇలా లేచి పూజ ఇంట్లో ఎవ్వరు లేకపోయినా నేను మాత్రం ప్రతిరోజు తెల్లవారుజామునే లెగుస్తానండి. ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయిందనమాట. సండే వచ్చినా కూడా నాకు అదే టయానికి మెలకు వస్తుంది. ఒక్కోసారి నేను కావాలని పడుకుంటే మాత్రం మెలకు రాదులేండి. ఏది ఉంటే అదే చెప్పుకోవాలి కదా.